హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి ఇక్కడ మీ పర్సన్ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, అలానే మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం నిర్ణయంలో ఉండబోతున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఉండబోతుంది. ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. అండ్ అలానే ఈ రీడింగ్ అనేది రిజనెట్ అయితేనే తీసుకోండి. ఈరోజు డిఫరెంట్గా ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎనర్జీస్ అనేవి సఫల్ చేసి స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచుతాను. ఈ 5 ఎనర్జీస్ కార్డులో 3 ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను ప్రశ్నాపరంగా. అది దేంతో అంటే ఇది డౌజ్లింగ్ కార్డ్స్ అండి. ఇది చాలా రకాలుగా ఉపయోగిస్తారు. ఒకరోజు మీకు సపరేట్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దానికి మీకు చెప్తాను ఏవి దేనికి సంబంధించి ఎలా యూస్ చేస్తారో. ఇవి చాలా రకాలుగా అయితే వాడతారండి. ఇది ఎస్ఆర్నోకి వాడతారు, వాస్తు సంబంధించిన వాడతారు, ఆరా ఎనర్జీస్, ఆరా స్కానర్స్ సంబంధించి ప్రతి ఎనర్జీస్ అన్నది ఇవి చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏది సూచిస్తే, ఈ డౌజ్లింగ్ రాడ్స్ అన్నది ఏది సూచిస్తే ఆ రీడింగ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నేను ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీస్తాను కదా, అలా కాకుండా ఈ డౌజ్లింగ్ రాడ్స్ అనేవి ఏవి చూపిస్తే మనకి అదే రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. ఇవి అంత ఈజీగా యాక్టివేషన్లో ఉండవండి. దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి, దీనికి సంబంధించి ఎక్కువ స్పెండ్ చేయాలండి. వీటితోటి ఎనర్జీస్ యాక్టివేషన్లో ఉంచేలా చేయాలి. ఇది చాలా హార్డ్ వర్క్ సంబంధించింది. అలానే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ డేస్లో తీద్దామండి. ఈరోజు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇది లవ్ రీడింగ్. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మొదటిగా నేను ఇక్కడ సఫర్స్ చేస్తానండి. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే తీయట్లేదు. ఇవి సఫర్స్ చేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. సఫల్ చేస్తాను కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. Angels, please guide for me. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. ఒక్క నిమిషం సఫర్స్ చేస్తానండి. మధ్యలో నుంచి తీస్తున్నాను. 1 2 3 4 5. ఈరోజు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఈ డౌజ్లింగ్ రాడ్స్ అయితే మనకి సరైన సమాధానాలు అయితే ఇస్తాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. మొదటి ప్రశ్న, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు.
ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి. ఈరోజు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. అంటే థర్డ్ పార్టీయా మీరా అన్నట్టు కనిపిస్తున్నారు. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ చూపిస్తాను. అండ్ రెండో ప్రశ్న, పర్సన్ యొక్క ఆలోచన ఎలా ఉంది చూసే వ్యూవర్స్ మీద? పర్సన్ యొక్క ఆలోచన ఎలా ఉంది? సరిగ్గా సెట్ చేసుకుంటాను. పర్సన్ యొక్క ఆలోచన ఎలా ఉంది? ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. ఇంకా జరగబోయే సంఘటన గురించి తెలియచేయగలరు. జరగబోయే సంఘటన గురించి తెలియచేయగలరు. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారు. రీయూనియన్ అయితే కనిపిస్తుంది, మ్యారేజ్ కనిపిస్తుంది. అసలు ఎవరికి జస్టిస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఎవరితో విడిపోవాలి అనుకుంటున్నారు? ఈరోజు రీడింగ్ వచ్చేసి ఎనర్జీస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అయితే రావటం అయితే జరిగిందండి. థర్డ్ పార్టీ వారంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ అంటే ఇప్పుడు మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కానీ, లేదంటే వారిని కాదని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కానీ, అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సనల్ లైఫ్లో మీరు ఇప్పుడు సపరేషన్గా ఉన్న, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా సరే మీ పర్సన్ మీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారిని వదిలేయాలనుకుంటున్నారా? దీనికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మిగతా ఎనర్జీస్ కూడా ఇక్కడ మనకి ఈ డేస్ రీడింగ్లో అయితే తెలుస్తుంది. ఇక్కడ మీ సంబంధించి, ఇక్కడ థర్డ్ పార్టీ సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. ఇక్కడ రీయూనియన్ కనిపిస్తుంది అండ్ మ్యారేజ్ కూడా కనిపిస్తుందండి. ఒక లగ్జరీ లైఫ్ అయితే ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. జరగబోయే సిచ్యువేషన్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయో చూద్దాం. 5 ఆఫ్ సార్డ్స్ చాలా అహంకారపూరితమైన ఎనర్జీస్ కార్డ్. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్లోని ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచించడం అయితే జరిగింది. డౌజ్లింగ్ రాడ్స్ అంటే కొంచెం పేషెన్స్ అవసరం అండి. ఈ ఎనర్జీస్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఈరోజు ఎక్కువ టైం తీసుకోకుండా సూచించింది. మనకి సఫల్ చేసినప్పుడే ఎనర్జీస్ తెలియవండి, కానీ ఈ డౌజ్లింగ్ రాడ్స్ ఏ ఎనర్జీ సూచిస్తే నేను ఆ రీడింగే తీసుకుంటానన్నాను. అది కూడా లవ్ రీడింగ్ కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అయితే ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు డివోర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారి నుండి విడిపోవాలనుకుంటున్నారా? ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది, అలానే మ్యారేజ్ కనిపిస్తుంది. చూద్దాం. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ ఉంచేస్తున్నానండి. మనం డౌజ్లింగ్ ఎలా అంటే ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్, ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఎందుకంటే ఫస్ట్ ఇది లాస్ట్ రీడింగ్ తీసుకోవచ్చు. మీ పర్సన్కి ఇప్పుడు కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ కన్ఫ్యూజన్కి మనకి క్లారిఫికేషన్ అయితే కావాలి. ఈ ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే తెలుసుకుందాం అండి. అంటే మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్, అలానే ఈ థర్డ్ పార్టీ వారి మీద ఉండే ఉద్దేశాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఎనర్జీస్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ వారి మీద ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉంచుదాం. ఇవి సఫల్ చేసిన వాటిలో మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ.
పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియచేయగలరు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్. 3 ఆఫ్ వ్యాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 4 ఆఫ్ పెంటికల్స్. ఇలా వచ్చినాయండి. బాటమ్ ఆఫ్ డెక్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీ పర్సన్ వారి ఫ్రెండ్స్తో కానీ తెలిసిన వారితో కానీ థర్డ్ పార్టీ వారితో డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ డిస్కషన్ వల్ల మీకు ఏదో రాయబారం అయితే రావడం అయితే జరుగుతుంది. దీనివల్ల మీ లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ అయితే ఉండబోతుంది. రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసాయి కదా. మనకి డైస్ రీడింగ్లో కూడా తెలిసిపోతుంది జరగబోయే సంఘటనలు. మీ పర్సన్కి మీ మీద ఉండే ఉద్దేశాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఎమోషన్ ఏంటి అంటే మీరంటే మీ పర్సన్కి ఇష్టమైతే కనిపిస్తుందండి. మీ వైపు చూపు రావటం, మీ గురించి ఆలోచనలు మళ్ళటం కనిపిస్తున్నాయి. అంటే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, మీరు వారితో మాట్లాడతారా లేదా, అందుకే ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ నిర్ణయంలో అయితే ఉన్నారండి. ఈ నిర్ణయం ఎలా ఉంది అంటే ముందు మీతో మాట్లాడితే వారికి క్లారిటీ అయితే వస్తుంది. అంటే మీకు కోపం అన్నది ఉందా, వారు లైఫ్లోకి వచ్చిన యాక్సెప్ట్ చేస్తారా, వారితో మాట్లాడతారా, వారు ఇచ్చే ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఇలా ఉన్న కన్ఫ్యూజన్కి ఇప్పుడు మీ పర్సన్ అసలు మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు అంటే కోపంగా ఉన్నారా, వారి కోసం వెయిట్ చేస్తున్నారా, లేదంటే మీ లైఫ్లో ఎవరితోనైనా లైఫ్లో ఉన్నారా, ఇలా ప్రతిదీ తెలుసుకున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో మళ్ళీ రిఫ్రెష్గా అంటే ఏ గొడవలు లేకుండా ఒక కొత్తగా ప్యాషనేట్గా ఇష్టంగా మాట్లాడడం కానీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం కానీ ఉండబోతుందండి ఆలోచన. మీ గురించి ఏమంటున్నారంటే మీకు మంచి ఆలోచన ఉంటుందని అండ్ ఏ సిచ్యువేషన్స్కైనా మీరు నిలబడగలరని, మీరు వారిని ప్రేమతో కంట్రోల్ చేయగలరని, ఇక్కడ మీ పర్సన్ అయితే మీరు ప్రేమతో కంట్రోల్ చేస్తున్నారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. అంటే ఇక్కడ మీరు డామినేషన్గా అనిపించరు, డామినేట్ చేయరు, మీరు ప్రేమతో ఏదైనా చెప్పగలరు. కానీ మీ పర్సన్ తీసుకునే విధానం యాంటీగా ఉండేదండి. అప్పుడు వారి లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారు. ఇప్పుడు వీరు లైఫ్లో థర్డ్ పార్టీ వారితో అంత బాండింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి మీరే స్ట్రెంత్లా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరు ఇచ్చే ప్రేమ కానీ, మీరు ఇచ్చే సపోర్ట్ కానీ, కేరింగ్ కానీ, మీరు ఇచ్చిన లైఫ్ని వారు ఇప్పుడు ధైర్యంగా ఉన్నారు అంటే అది మీ గురించేనండి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే ఏం కష్టం వచ్చినా, వారి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరున్నా లేకపోయినా మీరు ఉంటారన్న ధైర్యం వారికి అయితే కనిపిస్తుంది. అంటే మీరు ప్రేమతో కంట్రోల్ చేస్తున్నారని మీకు తెలియకుండానే మీ పర్సన్ మీ కంట్రోల్కి రావడం అయితే జరిగింది. అంటే మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉన్నారంటే ఇక మీ లైఫ్లోకి రావాలని ఉద్దేశం ఉంది కదా. అలానే పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు, మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారండి ఇష్టంగా. మీరున్నప్పుడు మీరు అంత అందంగా లేకపోయినా, మీ మాటకు అంత విలువ లేకపోయినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు మీ పిక్స్తో మాట్లాడుతున్నారు. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. మీలా చాలామంది కనిపించడం, వారిని చూసి హ్యాపీగా ఫీల్ అవటం, ఏదైనా సరే మీ ఇష్టాలు కనిపిస్తున్నాయి. ఇష్టాలంటే సాంగ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, మూవీస్ కానీ, ఫుడ్ కానీ, ఏదైనా సరే మీ పర్సన్ మీ ఇష్టాలు గౌరవిస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో చాలా వాల్యూలో ఉన్నారండి. ఈ వాల్యూ అనేది ఎలా వస్తుంది అంటే వారి ఫేస్లో చిరునవ్వు అన్నది కనిపిస్తుంది. అంటే మీరంటే కోప్పడేవారు ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే ఒక హ్యాపీ స్మైల్ అనేది కనిపిస్తుంది. కానీ ఒక కన్ఫ్యూజ్ ఉంది, ఒక భయం ఉందండి. అంటే ఇప్పుడు వారికి జస్టిస్ కావాలి. ఆ జస్టిస్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి ఎమోషన్ ఎలా ఉందంటే 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు వారి మధ్యన అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు. మేబీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ అంటే స్టక్ ఎనర్జీలు అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు చూసారు కదా,
కన్ఫ్యూజ్ ఉంది, ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక స్టక్ ఎనర్జీలో ఉంచడం అయితే జరిగిందండి. ఈ స్టక్ ఎనర్జీ ఏంటి అంటే ఏదైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, లేదంటే ఒక డబ్బు పరమైన ఇబ్బందులు గురి చేయడం కానీ. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక మనీ మైండెడ్ పర్సన్ అండి. ఈ డబ్బు విషయంలో మీ పర్సన్ ఏమైనా భయపడడం కానీ, అలానే ఆస్తుల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ స్టక్ అయిపోయారు. ఈ థర్డ్ పార్టీ వారు అలాగా స్టక్ ఎనర్జీలో ఉంచడం అయితే జరిగింది. మీ పర్సన్కి వీరి నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు, కానీ వీరితో లైఫ్ కావాలని అనుకోవడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీ పర్సన్ థర్డ్ పార్టీ వారిని ఈజీగా వదిలేయాలంటే అంత ఈజీ కాదండి. ఇక్కడ డబ్బు పరమైన విషయాలు ఏవో జరుగుతున్నాయి, అందుకే కొంచెం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారని మీరు అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారికి లైఫ్లోకి వెళ్ళిపోయారు కదా, మరి మీకు కోపం వస్తుంది కదా. ఆ కోపం మీకు ఇంకా ఉందా? మీ పర్సన్ మీతో మాట్లాడితే మీరు మాట్లాడతారా? ఇప్పుడు జస్టిస్ ఎనర్జీస్లో వచ్చారంటే ఇప్పుడు మీ పర్సన్కి ఒక మంచి జరగాలి, ఆ మంచి అన్నది మీరే ఇవ్వగలరని ఇక్కడైతే ఎనర్జీస్ సూచిస్తున్నాయండి. మళ్ళీ వీరి పరంగా కూడా డబ్బు పరమైన విషయాలు జరుగుతున్నాయి కదా. జస్టిస్ అంటే మీ పర్సన్ డబ్బు పరంగా నష్టపోవడం కానీ, లేదంటే డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ సంథింగ్ ఏదో జరుగుతున్నాయి. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక మ్యారేజ్ కార్డు కనిపిస్తుంది, యూనియన్ కార్డు కనిపిస్తుంది, డబ్బు పరమైన ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి 3 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. డబ్బు ఉంది, రిలేషన్షిప్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డౌజ్లింగ్ ఎనర్జీస్లో చూద్దామండి. ఈ ఎనర్జీస్ తీసేస్తున్నాను, ఇంకా మనకి స్పేస్ సరిపోదు. డౌజ్లింగ్ అంటున్నాను, సారీ. ఇది డైస్లో చూద్దాం. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ స్ప్రెడ్ చేస్తానమాట. 6 ఎనర్జీస్ కార్డ్స్. ఈ 6 ఎనర్జీస్ కార్డు స్ప్రెడ్ చేసి మనం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సంఘటనలకి, జరగబోయే సంఘటనలకి సమాధానాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాం. ఇప్పుడు యూనివర్స్ మనకి సమాధానాలు అయితే ఇవ్వబోతున్నారండి. మనం ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాము. వీటంతటి ఇదే పడింది కాబట్టి ఇది ఉంచేస్తాను. అండ్ ఇది పడింది, కానీ ఇది కనిపించేసింది కదా, కనిపించినా పర్వాలేదు అనుకోండి. మనం 3 ప్రశ్నలు అయితే వేద్దాం. ఆ 3 ప్రశ్నలకి ఎటువంటి సమాధానం వస్తుందో చూద్దాం. అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? పర్సన్కి కన్ఫ్యూజ్ ఉంది, ఏదో సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు. అసలు మీ విషయంలో ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా? దీనికి సంబంధించండి. ఇంకా ప్రశ్న వేయలేదు కదా, జస్ట్ మీకు చెప్తున్నాను. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ తీసాను కదా, 2 ఆఫ్ కప్స్ వచ్చింది కదా. నేను ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేశాను కదా, 1 2 3 4 5 6. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కొంతమంది ఇక్కడి నుంచి లెక్కేసుకుంటారండి, అందుకే నేను ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. ఇవి డైస్లోని మనకి ఏ నెంబర్ పడితే అదే సమాధానం. మొదటి ప్రశ్న, మీ పర్సన్ నిర్ణయం ఎలా ఉంది? దీనికి సంబంధించి అంటే వారి మనసులో, మైండ్లో ఏ నిర్ణయంలో ఉన్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. పర్సన్ మనసులో ఆలోచనలు, నిర్ణయాలు తెలియచేయగలరు. ఆరు వచ్చిందండి. ఇది 6 ఎనర్జీస్ కార్డ్. చూసారు కదా, ఇప్పుడు గొడవలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరితోనూ గొడవ పెట్టేసుకుంటున్నారండి. మీ పర్సన్ వచ్చేసి మనసులోని ఆలోచనలు అంటే మనసులో అయితే కాంప్రమైజ్ కనిపిస్తుంది, ఆలోచనలు అయితే గొడవలు కనిపిస్తున్నాయి, కోపం ఎక్కువ కనిపిస్తుందండి. ఇప్పుడు చెప్పాను కదా, థర్డ్ పార్టీ వారితో మనీ సంబంధించి ఏవో గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ వారు ఆ మనసులో ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడితే మళ్ళీ మీతో గొడవ అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇక్కడ 2 ఎనర్జీస్ వచ్చాయి. మీకు సంబంధించిన సమాధానం అయితే మీరు ఎక్కడ గొడవ పెట్టుకుంటారో లేనిపోని గొడవని మళ్ళీ మనసులో బాధపడుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి గురించేమో, ఈ థర్డ్ పార్టీ వారేమో డబ్బు పరంగా విసిగిస్తున్నారు. వీరితో గొడవ, చాలా ప్రెషర్ కనిపిస్తుందండి. విసుగుదల, రెచ్చగొడుతున్నారు. మాట కూడా అదుపులో లేదు. ఎనర్జీస్ అయితే తెలిసిపోతున్నాయి. నెక్స్ట్ 2వ ఎనర్జీస్ కార్డ్, అసలు పర్సన్ ఏ నిర్ణయంలో ఉంటున్నారు తెలియచేయగలరు.
5 వచ్చింది. 5 అంటే ఈ ఎనర్జీస్ కార్డ్. సక్సెస్ కావాలి, రీయూనియన్ కావాలి, వారు అనుకున్నది సాధించాలి అంటే ఇక్కడ ఒక కోర్టుకు సంబంధించి, కేసుకు సంబంధించి, అలానే ఒక నిర్ణయం ఎలా ఉంటుందంటే ఒకరి మంచి జరిగేది ఉంటుందండి, అలానే సమస్యల నుండి బయటపడేలానే ఉంటుంది. ఇక్కడ 2 ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. ఇక్కడ సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే ఇప్పుడు మీతో మాట్లాడితే వారి సమస్యకు అన్నది పరిష్కారం దొరుకుతుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అంటే నిర్ణయం ఏంటి అంటే ఇక్కడ మీతో మాట్లాడితేనే ఇప్పుడు వారికి ఒక సక్సెస్ అన్నది చూస్తారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ నుండి బయటపడాలంటే మీరేనండి మెయిన్. అసలు ఇక్కడ మెయిన్ రోల్ మీదే. నెక్స్ట్ ఏమో థర్డ్ పార్టీ వారి మీద గెలవాలని కోరుకుంటున్నారు. 3 ఎనర్జీస్లో తెలిసిపోతుందండి. జరగబోయే సంఘటన తెలియజేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. జరగబోయే సంఘటన మనకి ఆల్రెడీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో వచ్చేసిందండి, కానీ ఇప్పుడు డేస్ కూడా సమాధానం ఇవ్వాలి. యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? 6 వచ్చింది. అయ్యయ్యో, గొడవలు అయితే కనిపిస్తున్నాయి. జరగబోయే సంఘటనలు గొడవలేనండి. చూశారు కదా, గొడవలే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ గురించి జరుగుతున్నాయి, అక్కడ థర్డ్ పార్టీ వారితో కూడా గొడవలు అయితే జరుగుతున్నాయి. మీ గురించి అంటే మీ టాపిక్ కూడా వచ్చి ఉంటుంది, అందుకే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో కానీ ఆలోచనలో కానీ మీ గురించి పాజిటివ్గా ఉన్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు తిట్టినా కొట్టినా కాంప్రమైజ్ అవుతారండి, ఇంకేమీ మాట్లాడలేరు. సిచ్యువేషన్స్ అయితే అలా కనిపిస్తున్నాయి. ఇంకోటి క్లారిఫికేషన్ తీద్దాం. డైస్ వేసి మిగతా ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఓపెన్ చేసేదండి, రివీల్ చేస్తాను. క్లారిఫికేషన్ చూడాలి. గొడవ దేనికో మనకు తెలియాలి కదా, దాని గురించి అండి. 3 కనిపిస్తుంది, అంటే 3 వచ్చింది. డెత్ కార్డ్ వచ్చింది. క్లోజ్ అయిపోతుందండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడానికి ప్రతిదీ ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎనర్జీస్ అయితే మనకి డైస్ అయితే ఇలా సమాధానం ఇచ్చాయి కదా, మరి ఈ ఎనర్జీస్ ఎందుకు సూచించలేదో చూద్దాం. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది, నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మనకి క్లారిటీ కావాలి కదా, థర్డ్ పార్టీ వారితో ఎందుకు విడిపోవాలనుకుంటున్నారంటే గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా పెద్ద గొడవలు అయితే కనిపిస్తున్నాయి, చాలా దూరం అయితే వెళ్తున్నాయి. డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే ముగిసిపోయినట్టే. మరి ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసారు కదా, ఇప్పుడు వీటి అర్థం ఏంటంటే 3 ఎనర్జీస్ కార్డ్ కూడా చూడండి. 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. చెప్పాను కదా, ఒక పెళ్ళి కనిపిస్తుంది, రీయూనియన్ కనిపిస్తుంది, ఒక హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ అయితే కనిపిస్తుంది. ఈ 2 ఎనర్జీస్ అయితే చూద్దాం. ప్రజెంట్ కలుసున్న వారితో విడిపోతున్న వారితో మళ్ళీ కలవడం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి అండి. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఉన్న మీ పర్సన్ విడిపోవడం అయితే జరుగుతుంది. మేబీ ఇప్పుడు మీ పర్సన్ మీతో ఉన్నా సరే మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పార్టీ వారితో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే, ఈ థర్డ్ పార్టీ వారు ఎలా ఉంటారు అంటే మీరు ఏ విధంగానే తీసుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ తీసుకోవచ్చు, ఒక రిలేటివ్స్ తీసుకోవచ్చు, మీరు ఏది తీసుకున్నా థర్డ్ పార్టీ వారి లెక్కే వస్తుంది. థర్డ్ పార్టీ వారితో ఒక ఆస్తిపరమైన గొడవలు జరుగుతున్నాయి, డబ్బుపరమైన గొడవలు జరుగుతున్నాయి, మ్యాచెస్ సంబంధించిన గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీ పర్సన్కి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని మనస్ఫూర్తిగా ఉందండి. మీతో జీవితం వారికి సంతోషం ఇస్తుందని అంటున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే థర్డ్ పార్టీ వారిని అయితే పట్టించుకోవట్లేదు, మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. వీటి క్లారిఫికేషన్ ఇవి ఎనర్జీస్. ఈరోజు రాసుల పరంగా తీద్దాము అంటే ఎక్కువైపోతుందేమోనండి. ఏంటి వీడియో లెంత్, సింపుల్గా తీసేసి ఆన్సర్ చేసేస్తాను. ఇంకా నేను ఇది వచ్చేసి మీ ఎనర్జీస్, ఇక్కడేమో మీ పర్సన్ ఎనర్జీస్. మరి థర్డ్ పార్టీ వారితో ఎలా ఉందో చూడాలి కదా. ప్రతి రాశి వారికి ఎలిమెంట్స్ చేస్తాను. ఎలాగా? ఫైర్, ఎయిర్, ఎర్త్, వాటర్. ఈ మీ ఎనర్జీస్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసి వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ తెలియచేయగలరు, అంటే వారి సిచ్యువేషన్స్కి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. ఇక్కడ మీ ఎనర్జీస్ తెలియాలి కదా. మీ లైఫ్లో అసలు ఈ థర్డ్ పార్టీ వారు ఎవరో తెలుసుకోవాలి కదా. మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి, మీ పర్సన్ మీకు మధ్య ఉన్న థర్డ్ పార్టీ తెలుసుకోవాలి కదా. ఈ సిచ్యువేషన్ అండి. అలానే మీ పర్సన్ మీకు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు?
ఫోర్ ఆఫ్ సోర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ హ్యాండ్స్. మళ్ళీ చూసారు కదా, థర్డ్ పార్టీ ఉందండి. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ వారు ఉన్నారు. ఇప్పుడు రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఎనర్జీస్లో ఎక్కువ ఎవరు వచ్చారంటే వృషభ, కన్య, మకర రాశి వారు అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారు వచ్చారండి ఎనర్జీస్. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్లో మల్టీ వచ్చినాయి. ఎలా అంటే మేషం వచ్చింది, మకరం వచ్చింది, వృషభం వచ్చింది, కన్య వచ్చింది. నేను తర్వాత చెప్తాను. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీసేద్దాం. వీడియో లెంత్ లేకుండా చేద్దామంటే నేను రాసుల పరంగా తీయాలి. ఈ ఎనర్జీస్ అయితే క్లారిఫికేషన్ ఇక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి ఎనర్జీస్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారు మళ్ళీ కొత్తగా లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది మీ లైఫ్లోకి రాబోతున్నారు. వీటిలో కూడా చెప్పాను కదా. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ, కన్య, మకర రాశి వారి వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి అండి. మీరు మీ లైఫ్లో అసలు శాంతం లేని లైఫ్ అండి. ఎక్కువ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది మీకు. అంటే పర్సన్ విషయంలో మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కదా. థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు మనశ్శాంతి లేదండి. థర్డ్ పార్టీ వారు అన్నది మల్టీ కనిపిస్తున్నారు, మల్టీ పీపుల్ కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు. మళ్ళీ మీ పర్సన్తో రీయూనియన్ ఉంటుందా అంటే రీయూనియన్ అయితే ఉంటుందండి. ప్రపోజల్ ఇస్తారు. విడిపోయిన వారు మళ్ళీ కలుసుకుంటారు. ఇక్కడ మీ పర్సన్కి మీకు కాంటాక్ట్ లేదు. మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడలేదు. ఎంత డిప్రెషన్లో ఉన్నారో అంత హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి మేషం, సింహం, కన్య, మకర వృషభం, ధనస్సు, మిథున, కర్కాటక. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వీరు కూడా కర్కాటక, వృశ్చిక, మీన రాశి అండి. ఇక్కడ మీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అవడం కానీ అండ్ మీ పర్సనల్ లైఫ్లోకి కొంతమంది వచ్చి మిమ్మల్ని దూరం చేయడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. వీరు కూడా చాలామంది ఉన్నారండి. ఒకరిని కాదండి, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం చేయడానికి, మీరు దూరం అవడానికి వేరే థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మరి మీ పర్సన్ మీతో మాట్లాడతారా అంటే ఇక్కడ మీరు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనుకుంటా మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ అండ్ మీకు సమాధానం ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెట్టిన వారంతటి వారే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తారండి. మీకు ఇక్కడ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ లవ్ ప్రపోజల్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, రీయూనియన్ ప్రపోజల్ కావచ్చు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్నది దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీది వచ్చేసి కర్మబంధం అండి. కర్మబంధం అంటే ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్న మీరు పాజిటివ్ సిచ్యువేషన్లోకి మారుతున్నారు. ఈ పాజిటివ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మీ పర్సనల్ లైఫ్లో ఉండవలసిన వారు ఉండబోతున్నారు, దూరం అవ్వాల్సిన వారు దూరం అవ్వబోతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. మూడవ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీరు వచ్చేసి మళ్ళీ మీరు వృషభ, కన్య, మకర రాశి. ఇక్కడ మీరు చాలా డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. అందరి మీద నమ్మకం లేదు, మీ మీద కూడా మీకు నమ్మకం అయితే లేదు. అసలు మీ గురించి మీరు ఆలోచించడం మానేసి జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ డిప్రెషన్ అయితే అవుతున్నారు. ఎలా ఉందంటే ఇంకా మీకు లైఫ్ లేదు, మీ పర్సన్ ఇంకా మీకు దూరం అయిపోతారు అంటున్నారు. కానీ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. ఇక్కడ నేను మేషన్ నుండి
మీనం వరకు తీసుకోవచ్చు ఈ ఎనర్జీస్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మల్టీ ఎనర్జీస్ ఎక్కువ ఎవరికి తులారాశికి అయితే ఎక్కువ అవుతుందండి. వృషభ, కన్య, మకర రాశి సేమ్ ఉంది. అండ్ తుల, మిథున ఇవన్నీ కాదు, మేషం నుండి మీనం వరకు ఎనర్జీస్ అయితే వర్తిస్తుంది. అంటే ఇక్కడ మీరు వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి, మీ పర్సన్ నుంచి మేషం నుండి మీనం వరకు ఉన్నారు. వారిలో ఏ రాశి వారో మీరు చూసుకోవచ్చు. మీ పర్సన్ అయితే మీకు జస్టిస్ అయితే ఇస్తారంటండి. ఇక్కడ మీకు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం కానీ అలానే మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం కానీ లేదు. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ముందుగా నా ఎనర్జీస్ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది కదా. జస్టిస్ అయితే ఉంటుందండి, మీకు మంచి అయితే జరగబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే వచ్చారు. మీరేమంటున్నారు? పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తే బాగున్ను, వారు మీతో మాట్లాడితే బాగున్ను, మీరు పాజిటివ్గా అయితే రెస్పాండ్ అవుతారంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీద మీకు కోపం కన్నా మీ పర్సన్ మీతో మాట్లాడితే చాలు, అదే సంతోషం అన్నట్టు మీరైతే అంటున్నారు కదా. అసలు పర్సన్ మాట్లాడకపోవడానికి రీజన్స్ ఏంటి? అసలు మీకు దూరంగా ఉండటానికి అసలు మీకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి కదా. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ కనిపించట్లేదండి ప్రజెంటు. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వీరు కూడా కర్కాటక, వృశ్చిక, మీన రాశి. అసలు ఇక్కడ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే ఎక్కువ వాటర్ ఎనర్జీస్ వచ్చాయండి. ఎవరు? మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మొత్తం 4 ఎనర్జీస్ కూడా. ఒకటి వచ్చేసి మేషం నుండి మీనం వరకు ఉంది. మిగతా 3 ఎనర్జీస్ కార్డు కూడా కప్స్ ఎనర్జీస్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే ఉంటారంటండి. థర్డ్ పార్టీ వారితో కూడా చెప్పడం అయితే జరిగింది. మీరే ఇంపార్టెన్స్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. అంటే రీయూనియన్ ఉండబోతుంది. మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లవ్ ప్రపోజల్ అయితే కావచ్చు. రీయూనియన్ ప్రపోజల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడం జరుగుతుందండి చాలా పాజిటివ్గా. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ చూసారు కదా, ఇది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో అయితే వచ్చాయి. వీటిలో కూడా ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. నేను ఇక్కడ ప్రతిదీ ప్రశ్నాపరంగానే ఎనర్జీస్ తీశాను. ఈరోజు రీడింగ్ వచ్చేసి అసలు లవ్ రీడింగ్ చేశాను, ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తానన్నాను కదా. ఈరోజు ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారి గురించి రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే కనిపిస్తుందండి. డబ్బుపరమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే సమయం సందర్భం బట్టి ఒకరి ప్రవర్తన కానీ, ఒకరి ఆలోచనలు కానీ, ఒకరి మనస్తత్వం కానీ బయటపడుతుంది. ఎప్పుడు కూడా మీ పర్సనల్లో మీరు నెగిటివ్ ఎప్పుడు చూడలేదండి. మీ పర్సన్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, కానీ మీ పర్సన్ మీ వల్ల ఇబ్బంది పడలేదు. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే ఎనర్జీస్ ఎప్పుడు మీకు పాజిటివ్గా ఉంటున్నాయి. మీరు ఇక్కడ ఏదో హ్యాపీగా ఫీల్ అవుతారని నేనేం చెప్పట్లేదు. ఎనర్జీస్కు అబద్ధం చెప్పవు కదా. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు పర్సన్ ఏమనుకుంటున్నారు? ఎవరు పాజిటివ్గా ఉంటే వారితోనే ఉంటారనుకుంటారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వారి రిలేషన్లోకి వెళ్ళటానికి కారణం వారు తెలిసి తెలియక చేసిన తప్పులండి. తెలియచేసిన ఆలోచనలు కూడా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఇక్కడ మీ పర్సన్కి మంచి చెడ్డ తెలియదు కాబట్టి మీ విలువ తెలుసుకోలేకే థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు మీరు మీలా ఉన్నారు అంటే ఎప్పుడు ఒక మార్పు అన్నది ఉండాలండి. ఆ మార్పు ఎలా ఉంటుంది? జీవితంలో గ్రోత్ కనిపించేలాగా మార్పు చేసుకోవాలి. కానీ జీవితంలో గ్రోత్ పెరిగింది కదా అని యాటిట్యూడ్ చూపించకూడదు. అంటే ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించకూడదు. మీరు ఎలా ఉన్నారు? మీరు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఎలా చెప్పగలుగుతున్నారంటారా? మీరు ఇంకా మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి తెలుసండి. ఈ థర్డ్ పార్టీ వారి పద్ధతి కానీ మాటలు కానీ ఎప్పుడైతే బయటపడ్డాయో వారి మీద కోపం, ఇప్పుడు గొడవలు అయితే కనిపిస్తున్నాయి. మీ టాపిక్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ తత్వం ఏంటో, మీ మాట తీరువేంటో ఇక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ వారితో అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా డబ్బు పరమైన సంబంధించి. మీరు అనుకోవచ్చు కదా, పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసి మీతో మాట్లాడితే సమస్యలు తీరిపోతాయి కదా అంటే, ఇక్కడ థర్డ్ పార్టీ వారు స్టక్ ఎనర్జీలు అయితే ఉంచారండి. బెదిరించడం కానీ, ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఒక డబ్బు పరమైన సంఘటనకి వారు స్టక్ ఎనర్జీలో ఉంచడం అయితే జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ చేయడం కానీ చేస్తారు. అలానే అన్బ్లాక్ చేస్తారు. చేసేది కూడా మీకు పాజిటివ్ ప్రపోజల్ అయితే ఇస్తారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్.
ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.